న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఎన్నికల హామీ మేరకు ఎంపీ సీఎం రమేష్ తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలులో అయోధ్య శ్రీరాముని కాశీ విశ్వనాథుని దర్శించుకుని క్షేమంగా తిరిగి వచ్చిన 1600 మంది భక్తులకు అనకపల్లి రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం లభించింది. కూటమి నాయకులు కొణదల రామకృష్ణ, పీల గోవింద్, సత్యనారాయణ, సురేంద్ర కుమార్ తదితరులు స్టేషన్ కు చేరుకుని భక్తులకు పూలమాలలు వేసి సాదరంగా ఆహ్వానించారు. భోజనం, వసతి, వైద్య సౌకర్యాలతో ఉచితంగా దర్శనం కల్పించిన ఎంపీ సీఎం రమేష్ కు భక్తులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దర్శించుకోవాలి, అంతిమ గడియలు అక్కడ గడపాలి అని చాలామంది కోరికతో వెళ్తూ ఉంటారు. అటువంటి మహాపుణ్యక్షేత్రం, వేల చరిత్ర కలిగినటువంటి క్షేత్రం, జీవితంలో ఒకసారైనా వెళ్ళి రావాలి అని చదువుకుంటారు. వెళ్ళి రాగలిగేటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి కుటుంబాలు చాలామంది ఉంటాయి. అవి కలలుగానే మిగిలిపోతాయి. అటువంటిది ఈరోజు ఎంపీ గారు ఈ కార్యక్రమం పెట్టడం వల్ల సుమారు 1500 మంది కాశీ పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుని, అన్నపూర్ణమ్మ దేవిని దర్శించుకొని అక్కడి నుంచి అయోధ్య వెళ్ళి, అయోధ్యలో మన శ్రీరామచంద్రుడు జన్మభూమి అనేటువంటి అయోధ్య వెళ్ళి అయోధ్య రాముడిని దర్శించుకోవడం. అంతేకాదు అక్కడ దర్శించుకునే టైంలో మన ఎంపీ గారు కూడా అక్కడికి వెళ్ళి ప్రత్యేకించి వీళ్ళకి దర్శనాలన్నీ కూడా చేయడం. అన్ని పుణ్యక్షేత్రాల యాత్ర పూర్తి చేసుకుని వస్తున్నప్పుడు చూసాం. ప్రతి ఒక్కరు ముఖాలు చూస్తూ ఉంటే కలకల్లాడుతూ, బహుశా ఇంట్లో కూడా అంత ఆనందంగా ఉండరేమో, అంత ఆనందంగా ప్రతి ఒక్కరూ, చిన్న పిల్లలు సైతం, ముసలి వాళ్ళు కానీ, యువకులు కానీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఏదో ఒక మంచి కార్యక్రమానికి వెళ్ళొచ్చామనే అనుభూతితో చాలా చక్కగా జరిగింది. జీవితంలో ఎప్పుడు ఇంత చక్కగా ఆర్గనైజ్ చేయడం ఎప్పుడు కూడా చూడలేదు. చాలా బాగా జరిగింది. అడుగడుగున అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు అని వారి కృతజ్ఞతాభావంతో వారి ఆనంద బాష్పాలు చూస్తూ ఉంటే ఒళ్ళు పులకరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంత చక్కగా ట్రైన్లు వేయడం చూసాం, కానీ ట్రైన్లు వేసాక తిరిగి రావడం అంత ఆనందంగా రావడం బహుశా ఇలాంటివి చాలా అరుదుగా ఉంటాయి. అటువంటి సంఘటన ఈరోజు చూడడం జరిగింది. గతంలో ఇదే అనకాపల్లిలో గత 50 సంవత్సరాల దిగున మా చిన్నప్పుడు చూసాం. కిసాన్ రైలు యాత్ర పుణ్యక్షేత్రం ఒక 4 రోజులు. అప్పుడు వివి రామన్ గారు ఒక ట్రైన్ వేస్తే మా తండ్రి గారు ఇతర సభ్యులంతా కూడా కలిసి వేరే ట్రైన్ వేశారు. 4 రోజులు తిరిగి అక్కడ ప్రధానమంత్రిని కలుసుకొని వాళ్ళు వచ్చేవారు, అక్కడ రాష్ట్రపతిని కలుసుకొని వచ్చేవారు. అంతకంటే పుణ్యమైనటువంటి కార్యక్రమం పుణ్యక్షేత్రాల దర్శనం అన్నది ఎంపీ గారికి జిల్లా ప్రజల తరపున నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, వారు ఏదైతే ఈ ఎన్నికల్లో మాట ఇచ్చారో మాట నిలబెట్టుకోవడమే కాకుండా ఏదో మొక్కుబడిగా నేను ట్రైన్ వేసాను అయిపోయింది నా పని అనుకుంటా ప్రతి పుణ్యక్షేత్రంలో ప్రతి స్టేషన్లో వారికి అన్ని సదుపాయాలు కూడా కల్పించి హాయిగా ఒక ఇంట్లో పిక్నిక్ వెళ్తే ఎలా ఉంటుందో అలా పిక్నిక్కి వెళ్ళి వచ్చినటువంటి అనుభూతితో అందరూ కూడా దిగొచ్చారు ఈరోజు. అది చాలా సత్యం. ఎంపీ గారికి నా ముసరావడమే కాకుండా అనకాపల్లి స్టేషన్ నుంచి 3 మొదటిసారి అనకాపల్లి స్టేషన్ ఆర్డినరీ స్టేషన్గా మొదలుపెట్టడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. వారు ఇంకా కూడా వందే భారత్ కూడా అనకాపల్లిలో కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది కాబట్టి ఇక్కడ స్టాపేజ్ గురించి కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది కూడా త్వరలోనే సఫలీకృతపూర్వక అభినందనలు జిల్లా ప్రభుత్వం. స్వయంగా అటెండ్ అయ్యి వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు దర్శనం చేయించి ఆ శ్రీరామచంద్రుని అలాగే కాశీ విశ్వేశ్వరుడు ఒక చరిత్ర పేదవాడికి కళ. కాశీ వెళ్ళగలవా, అయోధ్య చూడగలవా, టీవీలో తప్ప ప్రత్యక్షంగా చూసే అదృష్ట భాగ్యం కలిగించిన మా గౌరవ పార్లమెంట్ సభ్యులకి, ఆయన యావత్తు కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాల, ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆ శ్రీరామచంద్రమూర్తిని కాశీ విశ్వేశ్వరుని కోరుకుంటూ, అలాగే దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఏ పార్లమెంట్ సభ్యులు కూడా ఈ దఫ 4 కాన్స్టిట్యున్సీ కూటమి నాయకులందరికీ కూడా దాంట్లో కూడా పేదవారిని తీసుకెళ్తూ దాని మామూలు కోసులు కూడా టీవీల కింద కేటాయించి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, టీ, మనం నైట్ డిన్నర్ ఎంతో ఇంట్లో అతిథులకు ఎలాగైతే చూస్తాం అన్ని